వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ బయట మాత్రం చాలా చల్లగా వాన పడుతుంది. మనం మాత్రం వేడిగా మంచి చికెన్ ఫ్రై చేసుకొని తిందాం. చికెన్ ఫ్రై అంటే ఇట్లాంటి చికెన్ ఫ్రై కాదు, పెళ్ళిళ్ళ క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు చూడు, మంచి క్రంచిగా హాట్గా ఉంటుంది. అట్లాంటి చికెన్ ఫ్రై చేసుకొని తిందాం. మీరు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలకి మసాలానే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మసాలా అంతా ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా ముక్కుడు పెట్టుకొని ముక్కుడు వేడిగానే ఒక చెంచాడు ధనియాలు వేసుకుందాం, ఒక చెంచాడు జీలకర్ర వేసుకుందాం, ఒక చెంచాడు సోంపు వేసుకుందాం, ఒక 4-5 లవంగాలు వేసుకుందాం, ఒక 4-5 మిరియాల గింజలు వేసుకుందాం, 3 మీడియం సైజు దాల్చిన చెక్కలు వేసుకుందాం, ఒక 4 యాలకులు వేసుకుందాం. వీటన్నిటిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి ఫ్రై చేసుకుందాం. చల్లారినాక మిక్సీ జార్లో పోసుకుందాం. అట్లనే ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకుందాం, పొట్టు తీయని ఎల్లిపాయలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయితే. అంటే ఈ చల్లారినాక మొత్తం ఇలా పోసి మిక్సీ పడదాం. ఇక మసాలా ఫ్రై చేసుకున్నాక చికెన్ని మాత్రం ఎలాంటి ఆయిల్ లేకుండా ఖాళీ గిన్నెలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలా వాటర్ ఉడతాయి కదా, ఆ వాటర్తోనే ఈ చికెన్ అంతా ఉడకబెట్టాలి. ఒక చెంచాడు పసుపు వేసుకుందాం, ఒక చెంచాడు ఉప్పు వేసుకుందాం. కింద మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీళ్ళన్నీ ఊరుతాంటాయి, చికెన్లో నీళ్ళు ఊరి మళ్ళీ ఆవిరేదానికి ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ పోయేది ఇలా. ఇప్పుడు ఇట్లా చేస్తే మనం మళ్ళీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు చికెన్ మంచి సాఫ్ట్గా ఉంటుంది, ముక్క అంతా గట్టిగా ఉంటుంది, విడిపోకుంటుంటుంది. నీళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్ని ఆవిరైపోయినాయి. ఈ గిన్నెనిటిని పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుంటానికి ఇంకో ముక్కుడు పెట్టుకుందాం. ఫ్రైకి సరిపడా ఒక 2 పావుల నూనె పోసుకుందాం. నూనె మంచిగా వేడియంగానే ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఉల్లిగడ్డలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకుందాం. అట్లనే కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనం ముక్కలు వేసినాం కదా, లైట్గా వేసుకుందాం, అంతే సరిపోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇక ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కింద మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక కొద్దిసేపు ఫ్రై అయినాక కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం ముందుగా చెంచాడు వేసినాం కదా, అది అంత ఎక్కువ అవుతుంది, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం ఇట్లా వేయకుండా ఒక 2-3 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. కారం అయితే ఏమైందంటే కింద అడుగంటుతూ ఉంటుంది, ఊకే కలబెడతా ఉండాలి. ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై అయినాక ఒక చెంచాడు కారం వేసుకుందాం. మనం మసాలాలు అన్నీ మిక్స్ చేసినాం కదా, ఆ మసాలా ఘాటు ఎక్కువనే ఉంటుంది, అందుకే నేను కారం తక్కువ వేస్తాను. కారం వేసిన 5 నిమిషాలకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను అంతా వేసుకుందాం. చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కల్మాకి రెక్కలు వేసుకొని దించుకుంటే అయిపోతుంది. ఇనుప ముక్కుడు కావడం వల్ల ఈ కలర్ వచ్చింది చికెన్ అంతా. వేడి అన్నంలో అయినా ట్రై చేయొచ్చు, లేకుంటే పప్పుచారు ఉంటుంది కదా, పప్పుచారు ఉన్న రోజు సైడ్ డిష్ వేసుకొని మంచిగా నంచుకొని తినొచ్చల్లా. ఒక నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది గైస్. ఈ పీస్ చూడండి ఎట్లా ఉడికిపోతుందో, చూసారా పీస్ ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో. గైస్ నిమ్మకాయ పిండుకొని అయితే టేస్ట్ చేస్తా. నాకు ఇప్పటికే నోట్లే నీళ్ళు ఊరుతాయి, లాలాజలం ఊరిపోతుంది, నేను ఆగలేను. చీజ్ గైస్.
అంత పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. నేను వాటర్ అసలే వేయలేదు. బిల్కుల్ వాటర్ పోయలేదు. వాటర్ పోయకుండా కూడా మస్తు ఉడికిపోయింది. లెమన్ పిండుకుంటే అయితే మంచిగా ఉన్నది. ఇంకా నిజం చెప్తున్నా గైస్, మస్తు టేస్ట్ ఉంది. పెద్దగా స్పైసీనెస్ కూడా లేదు, మంచిగా అన్ని పర్ఫెక్ట్ కుదిరింది. పీస్ అయితే తిని ఉడికిపోయింది. చూసారు కదా గైస్, ఎంత సింపుల్గా చేసినాం. టేస్ట్ అయితే మస్తు ఉన్నది. మీరు కూడా ఒకసారి ఈ వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి.